హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్స్ డైలీ డైరీస్. ఈరోజు అయితే మేతి పూరి అండ్ బొంబాయి చట్నీ ఆర్ పూరి కర్రీ పర్ఫెక్ట్ టెక్స్చర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. ఫస్ట్ మేతిని కొంచెం వాటర్ ఎవాపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. నేను కొంచెం పిల్లలకి కాబట్టి 1 టీ స్పూన్ గీ వేసి మేతి వేసి ఫ్రై చేశానండి. ఇలా వాటర్ బయటికి వెళ్ళిపోయి ఆకొకటే మిగిలేలాగా చేయాలండి. టేస్ట్ కొంచెం బాగుంటుంది, నెయ్యిలో వేయిస్తున్నాను కాబట్టి. ఇది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బొంబాయి రవ్వ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది పూరీలో. అండ్ మనం పక్కన పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకోవాలండి. కొంచెం పసుపు, జీలకర్ర ఇవి వేసుకుంటే ఏంటంటే ఉట్టి పూరియే తినేయొచ్చండి, కర్రీ ఏం అవసరం లేదు. బట్ మా బాబు కర్రీ ఉంటేనే పూరి అనేది ఇష్టంగా తింటాడు, సో అందుకని కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం సాఫ్ట్గా చపాతీ డోలాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కటింగ్ చేశానండి. ఒక పొటాటో, క్యారెట్, ఆనియన్, మిర్చి కూడా మన స్పైస్కి తగ్గట్టు ఒక 3-4 తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉన్నారని నేను ఒక్క మిర్చియే తీసుకున్నాను. స్టవ్ అంటించుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వగానే కొంచెం క్యారెట్ అండ్ పొటాటో ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి 1 సెకండ్ కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెంసేపు అయిన తర్వాత ఇంట్లో పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పొటాటో కొంచెం ఉడకనివ్వాలి. యాక్చువల్లీ బాయిల్డ్ పొటాటో, బాయిల్డ్ క్యారెట్స్ ఇలా కూడా వేసుకోవచ్చండి. నాకు అంత టైం లేదు, బాబు స్కూల్ నుంచి వచ్చే టైంకి రెసిపీ చేశాను. సో కట్ చేసేసి వేసేసి మూత పెట్టేశానండి. అది పొటాటో అండ్ క్యారెట్ ఉడికేలోపు పూరీస్ చేసుకుందామని స్టార్ట్ చేశానండి. ఫస్ట్ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిండిలో అద్దుకుంటూ పూరి చేసేయడమే. కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో పూరి చేసుకోండి. పూరి అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. పూరీస్ అన్నీ అయిపోయినాయండి. ఎంతమందికి పూరి అనేది ఇలా రౌండ్గా వస్తుందండి? నాకైతే అస్సలు రౌండ్గా రాదు పూరి. ఎప్పుడు చేసినా సరే కొన్ని రౌండ్గా వస్తాయి, కొన్ని మాత్రం ఆ షేప్ ఏంటో కూడా తెలియనంత అందంగా వస్తాయండి. కానీ కొంతమందికి భలే రౌండ్గా వస్తాయి. మనం కావాలంటే షేప్ కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్కి, అంత అవసరం అనిపించలేదు. ఇంట్లోనే కదండి తినేది, సో కరెక్ట్ షేప్ అవసరం లేదు, అలాగే తినేసాం మేము. పూరీస్ చేయడం అయిపోయిందండి. ఈలోపు పొటాటో, క్యారెట్ కూడా ఉడికిపోయినాయండి బాగా, వాటర్ అని ఎవాపరేట్ అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పొటాటో అలా మెత్తగా అంటూ ఉంటే కొంచెం ఆ బాయిల్డ్ పొటాటో వేసిన టెక్స్చర్ వస్తుందండి. సో పొటాటోని కొద్దిగా మెత్తగా చేసేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి అండి. శనగపిండిని 2 టీ స్పూన్స్ తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసి మిక్చర్ యాడ్ చేసుకోవాలండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి బొంబాయి చట్నీకి ఇదే రీజన్. ఇది వేసి తిప్పుతూ ఉండాలండి, కొంచెం దగ్గరికి వస్తుంది. ఈ స్టేజ్లోనే సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం బాయిల్ అవుతుంది కర్రీ. ఒకసారి తిప్పేసుకొని అదిగోండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేసిందండి పూరీ కర్రీకి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకోవడమేనండి. కొత్తిమీర వేసుకొని ఒక 2 సెకండ్స్ అలా మూత పెట్టేసి వదిలేసేసి దించేసుకోవడమేనండి. నెక్స్ట్ పూరీస్ ఫ్రై చేసుకుంటున్నాను.
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరి వేయాలండి. నేను ఫస్ట్ ఎక్కువ హీట్ అవ్వకుండానే పూరి వేసాను, సో పొంగలేదు. తర్వాత కొంచెం బాగానే వచ్చినాయి. నెక్స్ట్ ఇదేనండి పూరి కర్రీ. కొంచెం చల్లారా కూడా కన్సిస్టెన్సీ బాగానే ఉంది. పూరీస్ చేశానండి. మా చిన్నబాబు ఉట్టి పూరి తినేసాడు. హీ లైక్ ఇట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ట్రై చేయండి. మా పెద్ద బాబు. దట్స్ ఆల్.